పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. సింగపూర్లోని సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాలిక మృతి, 20 మందికి చికిత్స. మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి, చేతులు కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. సింగపూర్ వెళ్ళిన పవన్ కళ్యాణ్ వారి సత్వరం, ఆ బాబు సత్వరం కోలుకోవాలని హృదయపూర్వకంగా మనం ఆకాంక్షిద్దాం. తర్వాత ఆ విషయాన్ని పక్కన పెడితే ఆయన క్షేమంగానే ఉంటారని ఆశిద్దాం. ఇక వాలంటీర్లకు సంబంధించి అధికారికంగా నియమించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ధర్మమేనా? పండగ రోజున చంద్రబాబు గారు చేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్లు అంటున్నారు. తను కూడా హామీ ఇచ్చాడు కదా, పొట్టగొట్టను, మీ లక్షల మంది మహిళలు ఉన్నారు అని చెప్పి. సో ఎందుకు ఈ పదే అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేయటం ధర్మమేనా? సంక్షిప్తంగా దీని గురించి కూడా మాట్లాడదాం. విజయబాబు గారు, ఇది మీకు ధర్మం అనిపిస్తుందా? వాలంటీర్లకు సంబంధించి మేము మార్చుకున్నాం వైఖరి, మేము ఇవ్వదలుచుకోలేదు అని చెప్పండి, తప్పులేదు కానీ చెప్పొచ్చు, తప్పులేదు కానీ ఎందుకు ఇట్లా పదే అబద్ధాలు ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? నేను మీకు గతంలో కూడా చెప్పా, ఏదైనా ఒక అంశానికి నిబద్ధుడై ఉంటే ఇదిగో ఇది అయ్యో ఇది చేయలేదని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో నాయకుల్లో క్రెడిబిలిటీ ఉన్న లీడర్స్, క్రెడిబిలిటీ లేని లీడర్స్ అని 2 వర్గాలు ఉంటారు. అసలు దేని మీద స్టాండ్ లేనటువంటి వ్యక్తి దీని మీద ఉంటాడు లేకపోతే దీని మీద ఉన్నాడని ఎట్లా అనుకుంటారని అయితే భ్రమించారు జనాలు. ఇప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు కాబట్టి నిలదీసే పరిస్థితికి వచ్చారండి. ఒకప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో వైసీపీ పార్టీతో సహా కార్యకర్తలు అంటే నైతికంగా కానీ లేకపోతే మరో రకంగా కానీ డీలా పడిపోయి వాళ్ళ యొక్క అరాచకాలకి వీటికి దూరంగా పారిపోయే పరిస్థితి. అక్కడి నుంచి మెల్లగా కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు చూడండి, మెల్లమెల్లగా మనం గతంలో కూడా డిస్కస్ చేసాము, తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది. మళ్ళీ వెళ్దామండి. ఇప్పుడు నేను ఇది కూడా ఇప్పుడు వాలంటీర్లు ఎదురెళ్ళి నిలబడి నిరసన చేసే పరిస్థితికి వచ్చారంటే అంటే అక్కడ నిరసన గళాలనేటువంటివి మొదలైనవి చెప్తున్నారు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ లేనటువంటి పరిస్థితుల్లో లీడర్స్ కి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అనేది ఆయన ఇప్పుడు మెల్లగా స్వానుభవంలో తెలుసుకుంటారు. విశాఖపట్నంలో కూడా వాలంటీర్లు నిరసన చెప్పారంటే ఈ టూర్ సందర్భంగా. అంతే కదా, ఇప్పుడు అవును దగాపడిన తమ్ముళ్ళు వాళ్ళు దగాపడిన తమ్ముళ్ళు ఇంతకంటే పోయేదే ఉంది అనే దీంతోనే వాళ్ళు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రైట్. వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో కూడా ఇట్లా అబద్ధాలు ఆడటం ఎందుకు? వైఖరి మార్చుకున్నాం అని చెప్తే తప్పేం కాదు, ఓకే, అది ఇష్టమైనాడు ఇష్టమంటారు, మాట మార్చారంటారు. కానీ అట్లా చంద్రబాబు గారు వీళ్ళు ఏదో చంద్రబాబు గారు చెప్పారండి, ఏం చెప్పలేదా? ఇప్పుడు వీడియో చూశారు కదా. అంటే ఇప్పుడు కొత్తగా ఏమన్నా సార్, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా మాట మీద నిలబడ్డా? ఆయన చెప్పిన మాట, ఇవాళ చెప్పిన మాటకి రేపు మాటకి కంపారిజన్ ఉండదు కదా. స్వయంగా వాళ్ళ తండ్రి మీద ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఏంటి? మా నాన్న దీపారాధన కుండీలో సిగరెట్ ఎగిలించుకుంటాడని ఆయనే చెప్పాడు ఆయన నోటితో. ఏదో ఎవరన్నా తండ్రి ఒకవేళ నిజంగా అట్లా చేసినా తప్పని చెప్పాలి, కానీ బయట కూడా అసలు ఎక్స్పోజ్ చేయకూడదు. చెప్పడం వేరు. మళ్ళీ రెండోది, మా నాన్న రామజపం తప్ప ఏ జపమో చేయడు, అసలు మా ఇంటి మొత్తం రామనామం పడిద్ది అని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటున్నాడు కదా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచార సభలో వాలంటీర్లకు నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్లో 1,00,000 మంది మహిళలు ఉన్నారని వైఎస్ఆర్సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. అమ్మ నేను మీ అన్నగా చెబుతున్నా, వినండి సార్, అమ్మ నేను మీ అన్నగా చెబుతున్నా, మీకు 5,000 వస్తుంటే ఇంకో 5,000 పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడూ మీ పొట్టగొట్టను. ఇప్పుడు అసలు వాలంటీర్లు అనే వ్యవస్థ లేదంటున్నాడు. ప్రభుత్వంతో సంబంధం లేదు, పెట్టుకో, 5 నిమిషాల పని కదా, ఎన్ని చేయట్లేదు. ప్రభుత్వంతో సంబంధం లేదని వాళ్ళు చెప్పడానికి అబద్ధం, అది కూడా అబద్ధం అనేప్పుడు కూడా అర్థం. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి ఏదైతే ఉందో ఆ రోజు నుంచి వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసింది. 2024 జూన్ నెలలో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చింది. 2019 అన్నారు, 2019 అధికారంలోకి వచ్చిన అక్టోబర్ 2, 2019 నుంచి సబ్జెక్ట్ టు ద కరెక్షన్. 2024 వాళ్ళ అధికారంలోకి వచ్చిన జూన్ నెలలో కూడా శాలరీలు ఇచ్చాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళు జూన్ 4 రిజల్ట్ వచ్చింది, అంటే జూన్లో కూడా వాళ్ళ శాలరీలు వచ్చింది. మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు మెమో నెంబర్ 25444993 07/9/2024 అంటే సెప్టెంబర్ 7వ తారీఖున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఓ మెమో ఇచ్చాడు. సెక్రటరియట్ ఎంప్లాయీస్, వాలంటీర్ల ఎంప్లాయీలు, ఏదైతే సూపర్వైజర్ ఆఫీసర్లు, ఈ స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళందరూ విధుల్లో జాయిన్ అవ్వాలి. ఏదైనా వీళ్ళు కానీ విధుల్లో కానీ నిర్వహించకపోతే సీరియస్ గా పరిగణిస్తాం వాలంటీర్ల మీద. ఏది మెమో నెంబర్ 25/44493 25/44493లో మెమో ఇచ్చి వీళ్ళందరూ పని చేయకపోతే మేము
మేము సీరియస్గా తీసుకుంటామని అన్నారు. అవును మరి వీళ్ళ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో CMF వస్తుంది మొన్నటిదాకా వాళ్ళకి. అవును. సో మరి వాళ్ళు ప్రభుత్వంలో విధుల్లో లేరంటారు. అది కూడా చంద్రబాబు గారు చెప్పారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు చెప్పారు, ఇద్దరు కలిసి చెప్పారు కదా. అవును. మళ్ళీ ఆయన మీద దొరికింది దానికి. మీరు కూడా ఎన్నికల ప్రచార సభలో వాలంటీర్లు మేము 10,000 చేస్తున్నాము, మీరు ఒక అన్నగా చెబుతున్నా అని చెప్పి మహిళలను మోసం చేయడం ఎంత దుర్మార్గం సార్. కరెక్టే. మీలో విశిష్టత ఏంటంటే టక్కన దానికి సంబంధించిన మెమోలు కానీ గవర్నమెంట్ ఆర్డర్లు కానీ వీడియోలు కానీ భలే తీసుకొస్తారు మిత్రమా వెంకటరెడ్డి గారు. రైట్.